హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ లాగ్స్. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఒక పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకున్నాం. ఆ పుణ్యక్షేత్రమే లేపాక్షి ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. లేపాక్షి ఆలయానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన విషయం ఏమిటంటే గాలిలో వేలాడుతున్న స్తంభం. ఈ స్తంభం కింద నుంచి గుడ్డముక్క లేదా కాగితం తీసుకెళ్లిన అడ్డంకి లేకుండా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న వీరభద్రస్వామి విగ్రహం, అద్భుతమైన శిల్పాలు, గోడలపై వేసిన చిత్రాలు ప్రతి భక్తుడిని ఆకట్టుకుంటాయి. మరో విషయం ఏమనగా ఇక్కడ ఉన్న స్తంభంని మనం కొట్టి చూస్తే ఒక్కో స్తంభం ఒక్కో సౌండ్ని ఇస్తుంది. అతిపెద్ద నంది విగ్రహం కూడా ఇక్కడే ఉంది. రామాయణ కథ ప్రకారం జటాయువును చూసి రాముడు లేపాక్షి అని పలికిన స్థలమే లేపాక్షి అని చెప్తారు. భక్తి, చరిత్ర, కళ మూడు కలిసిన అద్భుతమైన క్షేత్రమే లేపాక్షి ఆలయం.